హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం. సో ఈరోజు వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, థంబ్నెయిల్ చూస్తే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది. సో పెళ్ళి స్టార్ట్ అయింది అంటే మనం ఫస్ట్ ఏం కొంటాం? బట్టల కంటే ముందు బంగారం కొంటాం కదా. సో ఈరోజు అయితే మేము బంగారం కొనడానికి వెళ్తున్నాం అనమాట. సో ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది ఇది రేపు పెళ్లి బ్లాగ్ లో వచ్చింది, పెళ్లి సిరీస్ లో. పెళ్లి సిరీస్ అంటాం ఆయన అందుతాడు వీడియోలో, చూసేది బాగుతారు కదా వీడియోలో వస్తారు, అది మాత్రం కన్ఫర్మ్ కదా. పెళ్లి సిరీస్ లో పెళ్లి గొడవ లేకుండా పెళ్లి అంటే జరిగింది ఒకటి. ఏం పని మనకి అమ్మడు మొదలుకి వచ్చింది వీడియో చెప్తానే మర్చిపోయానే. ఆ సీట్ ముందు కలుపుకో. అద్దంలో కనిపిస్తుంది ఏంటి భగవంతుడు. అసలు తిరగదు మా తిరిగింది చూడు. హాయ్ చెప్పు. ఇది వచ్చేసావా? ప్రేమ లేదంటుంటాయి హాయ్ బ్రో అన్నది ఆడ అర్థం మిర్రర్లోది అంత క్లారిటీ రావట్లేదు. చాలా ఫస్ట్ లోనే ఎక్కువ తీయొద్దు. మా ఇంట్లో అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్రూట్ ఏదన్నా ఉందంటే ఈ పుచ్చకాయ అనమాట. ఫ్యామిలీకి ఏ ఫ్రూట్స్ అయినా తింటామో లేదో తెలియదు, కానీ ఈ పుచ్చకాయ మాత్రం అందరం చాలా ఇష్టంగా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తామన్నమాట. పుచ్చకాయ జ్యూస్ అంటే మళ్ళీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, అలా పుచ్చకాయ కట్ చేసుకొని ముక్కలు పెట్టుకొని తినడం చాలా ఇష్టం. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా తీయగా అనిపిస్తుంది. మధ్యలో టిఫిన్ చేసిన దగ్గర నేను వీడియో తీయలేదు, అక్కడైతే ఈ స్నాక్స్ తీసుకున్నాం అనమాట. స్నాక్స్ తీసుకొని ఇంకా మధ్యలో తింటున్నాము. అవి చాలా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ టౌన్కి వెళ్ళినప్పుడు చాలా బాగా తీసుకొచ్చేది. ఇంకా ఇదే అనమాట జ్యువెలరీ షాపు. నా ప్రీవియస్ వీడియోస్ చూసింటే మీకు అర్థమైపోయే ఉంటుంది. మేము ఇంకా నా పెళ్ళప్పటి నుంచి ఈ జ్యువెలరీ షాప్కే వెళ్తున్నాం అనమాట. బాగా అలవాటు అయిపోయింది ఇంకా. సో అందుకని ఇంకా ఇక్కడికే వెళ్తున్నాం. సో మా వదినకి మాకు అందరికీ గోల్డ్ తీసుకున్నాం అనమాట. సో నేనేం తీసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను. ఇదైతే షాపు చాలా బాగుంటుంది, వెరైటీ డిజైన్లు ఉంటాయి, చాలా డిజైన్లు అసలు. కాకుండా ఇక్కడ ఏంటి అంటే వీడియో తీసుకొనివ్వరు అనమాట, అన్ని ఐటమ్స్ చూసినవన్నీ. సో నేనైతే అడిగితే బ్యాంగిల్స్ ఒక్కటే మొత్తం సెలెక్ట్ చేసుకున్నవి, మిగిలినవన్నీ చూపించారు. ఇంకా లాంగ్ చైన్లు అట్లా పోతే కడియము అలాంటివన్నీ చాలా చూసాము. సో అవన్నీ ఒక ఐటమే తీసుకోండి మేడం, అన్నీ తీసుకోవద్దు ఏంటి అంటే అలా తీసుకొని వాళ్ళు జ్యువెలరీ షాప్ వేరే షాప్కి తీసుకెళ్ళి అలా వాళ్ళ మోడల్ చేయించుకుంటున్నారంట. అందుకని వాళ్ళు ఎవరికి ఫొటోస్ వీడియోస్ ఇవ్వట్లేదు. సో అందుకని ఇంకా మనం కూడా ఎక్కువ చేయకూడదు కదా అనేసి నేను కూడా ఎక్కువ తీసుకోలేదు. బ్యాంగిల్స్ వర్క్ తీసుకోండి మేడం అంటే ఈ బ్యాంగిల్స్ వర్క్ తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ అయితే నాకు ఎంత నచ్చాయంటే చాలా నచ్చాయి. అది మొత్తం బ్యాంగిల్స్ అన్నీ కలిసి 8 తులాలో ఏమో ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఆ తర్వాత ఈ బ్యాంగిల్స్ నచ్చాయి. మీకు ఏ బ్యాంగిల్స్ బాగా నచ్చాయో కామెంట్ చేయండి వీటిలలో. నాకైతే ఫస్ట్ ఇదైతే చాలా బాగా నచ్చాయి, సన్నగా ఉన్నా కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి నాంతాడనమాట, చిన్న స్టోన్స్ వచ్చాయి సైడు. ఇంకా ఇది వచ్చేసి రింగ్. ఇవి బ్యాంగిల్స్ అనమాట. ఈ బ్యాంగిల్స్ ఎలా
ఉన్నాయి కామెంట్ చేయండి. మా వదిన అయితే తీసుకుంది. ఇవి కూడా చాలా బాగున్నాయి. బిరటా టైప్ అనమాట. ఒకవేళ లావైనా కూడా మనకి సరిపోతుంది. ఇది వచ్చేసి కడియం మోడల్. ఈ కడియం అందరికీ చాలా బాగా నచ్చింది అనమాట. స్వస్తిక్ వచ్చి గుర్తు చాలా బాగుంది, కొంచెం సిల్వర్ టైపులో అలా చాలా బాగుంది ఈ కడియం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇవైతే ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇంకా బ్యాంగిల్స్, ఆ తర్వాత చైన్, నాంతాడు. ఆ చైన్ కూడా చాలా బాగుంది, సింపుల్గా ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంది. లైట్ వెయిట్గా, ఎక్కువ హెవీగా లేకుండా. మనకి నాంతాడు ఎక్కువ హెవీగా ఉన్న మళ్ళీ నల్లపూసలు, తాళిబొట్టు అన్నీ పడేసరికి ఇంకా బరువు అవుతుంది. ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇవి తీసుకున్నానో లేదో మీకు కావాలి అంటే కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. సో అవన్నమాట మేము తీసుకున్న గోల్డ్. మా వదిన ఆల్రెడీ తీసుకుంది గోల్డ్. ఇక్కడ రిమైనింగ్ తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. ఇంకా అవన్నీ సెలెక్ట్ చేసుకొని మేము మెట్టెలు అవి తీసుకున్నాం. మెట్టెలు మా నాన్నకి, మా ఆయనకి టార్టాయిస్ రింగ్ తీసుకున్నాం అనమాట, వెండిది. ఫింగర్ రింగ్ కాకుండా చూపుడు వెళ్ళుకుంటే చాలా మంచిది అంటారు కదా. సో అందుకనేసి తీసుకున్నాం అనమాట. ఇంకా నర్సరావుపేటలోని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే హోటల్కి అయితే వెళ్ళాం. ఈ హోటల్ ఫస్ట్ టైం వెళ్ళడం చాలా బాగుంది. అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్ అనమాట. కింద చాలా నీట్గా ఉంది. ఇంక ఇక్కడైతే రౌండ్ టేబుల్ ఉంది. ఇక్కడ కూర్చోడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించేసరికి అందరం షిఫ్ట్ అయ్యామన్నమాట, ఒకటే లైన్లో ఉండడానికి అనేసి. ఇంకా అక్కడ టేబుల్ జాయిన్ చేసి అక్కడ వేయించామన్నమాట. వ్యూ అయితే అంబియన్స్ కానీ వ్యూ కానీ చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. కింద వినాయకుడిది అది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాం. కలర్ ఏమో అన్నీ చూడడానికి ఒకటే లాగున్నాయి. నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అన్నీ చూడడానికి ఒకటే కలర్లో ఉన్నాయి. వెజ్జా నాన్ వెజ్జా తింటే కానీ అర్థం కావట్లేదు అనమాట. సో మేమైతే ఇది ముందే తీసుకున్నాం గోల్డ్. ఏంటి అంటే ఎప్పుడు లగ్నపత్రిక రాయకముందే, అందుకని సో నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్, వెజ్ తినేవాళ్ళు వెజ్ తీసుకున్నాను. నేనైతే ఎగ్ తీసుకున్నాను అప్పుడు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళందరూ ఇంకా నాన్ వెజ్ అనమాట. నేను మా అమ్మ ఎగ్, ఎందుకంటే మా అమ్మ చికెన్ తిందు, మటన్ ఒకటే తినిద్ది. సో అందుకని బయటకు వెళ్ళినప్పుడు ఈ చికెన్ అవి ఆమెకి మటన్ అంత తినాలనిపించదు, ఇంట్లో చేసుకుంటే తినిద్ది. బయట రెస్టారెంట్లలో తినమంటే అసలు తిందనమాట. సో అందుకనేసి మేము ఇలా నాకు మా అమ్మకి ఎగ్ చెప్పుకున్నాం. మిగిలిన వాళ్ళందరికీ నాన్ వెజ్ అనమాట, చికెన్ అలా చెప్పుకున్నారు. ఇంకా ఉల్లిపాయలు అయితే మా ఇంట్లో వాళ్ళకి ఎన్ని కావాలో అందరికీ స్టార్టర్స్లోకి వాటిలోకి ఆనియన్స్ ఉండాలి ముందు, ఏమున్నా లేకున్నా. వీళ్ళు ఆర్డర్ వచ్చేలోపు కీరా ఇస్తే కీరా, ఆనియన్స్ పైన లెమన్, పెప్పర్ వేసుకొని తినేస్తారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. స్టార్టర్స్ అయినా మెయిన్ కోర్స్ అయినా. తర్వాత అయితే మేము ఎగ్ బిర్యానీ ఒకటి చెప్పుకున్నాం నాకు మా అమ్మకి. సో ఎగ్ అయితే అందరికి చెప్పలేదు, నాకు మా అమ్మకి ఎగ్ చెప్పుకున్నాం. వీళ్ళందరికైతే IPL బిర్యానీ అంట. అసలు భలే తీసుకొచ్చారు కప్పు కూడా. ఇంకా ఇందులోకి కర్రీ అయితే ఒకటి ఇచ్చారు. ఇది ఏమో నేను టేస్ట్ చేయలేదు, నాకు అందులో సరిపోయింది. గోంగూర పచ్చడి ఇచ్చారు. ఈ గోంగూర పచ్చడి టేస్ట్ చేశాను, ఇది కూడా చాలా బాగుంది. నర్సరావుపేటలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ రెస్టారెంట్కి వెళ్ళండి, ఫుడ్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అనమాట. ఇంకా పెరుగు చట్నీ ఇచ్చారు. ఈ పెరుగు చట్నీ కూడా పుల్లగా లేదు, కొన్ని రెస్టారెంట్లలో పుల్లగా ఉంటుంది, అసలు ఎప్పుడుదో అర్థం కాదు. సో ఇదే అనమాట IPL స్పెషల్ బిర్యానీ. అలా కప్పు కూడా చూసారా, కప్పు లాగానే ఉంది పైన మొత్తం. ఆల్మోస్ట్ ఇది వచ్చేసి 8 మెంబర్స్కి వచ్చింది ఒక IPL బిర్యానీ వచ్చేసి. ఆల్మోస్ట్ 8 మెంబర్స్కి స్టార్టర్స్ తిన్న తర్వాత ఈ బిర్యానీ అయితే 8 మెంబర్స్కి సరిపోయిందనమాట. ఇంకా ఎక్స్ట్రా కూడా చెప్పలేదు, వేస్ట్ అవుతుంది ఎందుకు అనేసి. సో అదనమాట. మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. ఈ IPL బిర్యానీ అయితే చాలా బాగుంది. నేను తినలేదు, మా హస్బెండ్ మా అన్న వాళ్ళు చెప్పారు చాలా బాగుంది టేస్ట్ అనేసి, చాలా బాగుంది అన్నారు. సో మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం ట్రై చేయండి. ఇంకా గోల్డ్ మీకు నేనేం తీసుకున్నానో కావాలి అంటే కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను, పెళ్ళిలో పెట్టుకుంటాను, చూపిస్తాను. బట్ మీకు సపరేట్గా వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది. ఇంకా అందరం అయితే ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు. బాగుంది టేస్ట్,
ఫుడ్ మనీ పోయినా ఫుడ్ టేస్ట్ బాగుంటే ఆ హ్యాపీనెస్సే వేరు అసలు. అబ్బా సాటిస్ఫైడ్గా తిన్నాము అనిపిస్తుంది నాకైతే. మనం ఎక్కడికి వెళ్ళినా ఫుడ్డే కదా ఇంపార్టెంట్. బయట నాకు అంత ఎక్కువ కాదు కానీ బట్ వెళ్తే మాత్రం నాకు ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఫుడ్ అంత ఫుడ్ని కాదు బట్ తింటే మాత్రం ఫుడ్ బాగుంటే మంచిగా తింటాను, లేదంటే అలానే ఆకలితో ఉంటాను అనమాట. ఇంకా మధ్యలో ఇలా చెట్లు కనిపిస్తే చామంతి పూల చెట్లు, చింతకాయలు అవన్నీ కనిపిస్తే ఇక్కడ మొక్కలు తీసుకున్నాం అనమాట. 2 వచ్చేసి 50 రూపీస్ అన్నారు. ఇంకా సరే కావాలని తీసుకున్నాం. అలాగే కొన్ని పండు మిరపకాయల చట్నీ చాలా బాగుంటుంది కదా, చాలా ఇష్టం. అది ఫస్ట్ రోజు కంటే సెకండ్ డేనే చాలా బాగుంటుంది, అందుకని తీసుకున్నాం అనమాట. ఈసారి పండు మిరకాయలు మా పొలాల్లో వేసినవి ఎక్కువ మంటగా ఉన్నాయి, అందుకని పొలాల్లో చేయలేదన్నమాట. ఇట్లా బయటకు వచ్చినప్పుడు తీసుకొని ఇంట్లో దంచిద్దాం అమ్మ రోడ్ పచ్చడి. సో అలా అయితే ఇంకా అవన్నీ తీసుకొని మొలకలు అవన్నీ తీసుకొని కనకంబరాల మొలకలు తీసుకున్నాం అనుకున్నాం. అవి 3 వచ్చేసి 50 రూపీస్ చెప్పారు. 3 మొలకలు ఎంత అవుతుంది చెప్పండి. సో అందుకని ఇంకా తీసుకోలేదు. అలా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా చామంతి మొలకలు ఒకటి తీసుకొని మా అమ్మకి ఇచ్చాము. అసలు మర్చిపోయాను నేను, వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే గుర్తొస్తుంది అవి తీసుకున్నాం. అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూడలేదు, నేను అసలు చూడలేదు, నాకు అసలు గుర్తులేదు. సో ఇక్కడైతే ఇంక ఈవినింగ్ టైం అయితే టీ అయితే తాగుతున్నాం అందరం. ఈ షాప్ వచ్చేసి రిలేటివ్స్దే అనమాట. సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇక్కడే టీ తాగాం, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా వాళ్ళని పలకరించినట్టు ఉంటుంది, మేము తాగినట్టు ఉంటుంది అనేసి అలా టీ తాగేసి ఇంటికైతే బయలుదేరాం. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చిందా లేదా కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అంతే, బాయ్ బాయ్.